సో ఈ స్పేర్ జీ అనేది స్పేర్ పార్ట్స్ ప్లాట్ఫామ్ మాదిరిగా క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి ఏం చేస్తున్నాం అంటే లైక్ ఏ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అని ఐడెంటిఫై చేస్తే కన్నా దాని తర్వాత ఏ ఆబ్జెక్ట్స్ అవసరం వస్తుంది అని చెప్పి చూడొచ్చు. సో ఇట్లా ఒకసారి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో స్టోర్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా మ్యాప్ చేయాలి అనే కాన్సెప్ట్లో కొన్ని ఆబ్జెక్ట్ లెవెల్ రిలేషన్షిప్స్ వస్తాయి. ఆ ఆబ్జెక్ట్ లెవెల్ రిలేషన్షిప్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లీడ్ మేనేజ్మెంట్, పార్ట్నర్ కమ్యూనిటీ, కస్టమర్ కమ్యూనిటీ, పబ్లిక్ సైట్ ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేది మనకు అవసరం అవుతాయి. సో ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఫస్ట్ మనకి షాప్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా ఏ ఆబ్జెక్ట్ అయినా కావాల్సి వస్తుంది. ఇంకా షాప్ ఇన్ఫర్మేషన్ తర్వాత వేరే ఇన్ఫర్మేషన్ ఏది కావాల్సి వస్తుంది. సో మీరు అన్మ్యూట్ చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్ మేబీ ఏది అవసరం అవుతుంది అని చెప్తా వస్తే మన ఆబ్జెక్ట్స్ నోట్ చేసుకుందాం అనుకుందాం. ఈ రైట్ అయినా రాంగ్ అయినా మనం చెప్తా వస్తే కన్నా అది మనకు ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏదన్నా ఓన్ ఐడియా ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చూడొచ్చు. ఐటమ్స్ లేకపోతే ప్రొడక్ట్స్. ఓకే, ప్రోడక్ట్స్ ఇంకా కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఇంకా సో మనము ట్రై చేద్దాం మిగతా వాళ్ళం కూడా ఇట్లా. అంటే దీనికి టెక్నికల్ స్కిల్స్ ఏం అవసరం లేదు. మనకి ఏ డీటెయిల్స్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి చూస్తే కదా ఆ డీటెయిల్స్కి మనం జస్ట్ నోట్ చేసుకుందాం. మళ్ళీ తర్వాత వాటికి ఏ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలా, ఎలా క్రియేట్ చేయాలనేసి చూద్దాం. సో మీరు ట్రై చేస్తే అది మనకి ప్రాక్టీస్ అవుతుంది. పృథ్వీ గారు మీరు ట్రై చేస్తారా థింక్ చేసేదానికి ఇంకా ఏమేమి కావాల్సి వస్తుంది? సో ఇప్పుడు నార్మల్గా షాప్ అంటే ఎలా ఉంటుంది? షాప్ డీటెయిల్స్ కావాలి, స్టాఫ్ కావాలి, సో ఆ తర్వాత ప్రోడక్ట్ కావాలి. సో ఇప్పుడు మనకి అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్, సో స్టాఫ్ అనేసి స్టాఫ్ డీటెయిల్స్. సో ఇంకా సో ఇప్పుడు షాప్ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో అక్కడ వర్క్ చేసే స్టాఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇంకా ఏం కావాల్సి వస్తుంది? జస్ట్ అవుట్లైన్ అనమాట, మనకి ఇన్ డీటెయిల్ ఏం అవసరం లేదు. రూపా నువ్వు ట్రై చేస్తావా చెప్పేదానికి? ప్రైజింగ్ అండి. ఓకే, ఇంకా FAQs, ఇంకా మనం జస్ట్ ఓకే మనం ట్రై చేస్తూ వద్దాం. మళ్ళీ ఒకసారి ఏది ఎందుకు కావాల్సి వస్తుంది అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు అనమాట. మనం జస్ట్ ఒక రఫ్ ఐడియా తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్, ఏదైనా స్టాక్ తెప్పించుకోవడానికి. ఇంకా
సో మనకి షాప్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్రైసింగ్ డీటెయిల్స్, కస్టమర్ ఇన్ఫర్మేషను, ఆ తర్వాత ఎఫ్ఏక్యూ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, స్టాఫ్, తర్వాత కాంటాక్ట్, ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సర్వీస్ అండ్ వారంటీ. సో సర్వీస్ అండ్ వారంటీ. సేల్స్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇప్పుడు మీరు ట్రై చేస్తారా? ఐడియా వస్తుంది కొంచెం. జస్ట్ జనరల్గానే అనమాట, టెక్నికల్గా కాకుండా ఏది అవసరం ఉంటుంది ఏది అవసరం లేదు అనేసి. మేబీ ఏదన్నా డిఫికల్ట్గా అనిపిస్తుందా థింక్ చేసేదానికి? అదేం లేదండి. ఓకే, జస్ట్ ట్రై చేయండి. లైక్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏదో ఒక రోజులో అయిపోతుంది అనేసి కాదు. ఇప్పుడు మనకి జనరల్గా షాప్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది అనేసి నోట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మేబీ ఇక్కడ మనం చెప్పిన దాంట్లో ఏది నీడ్ ఉంటుంది ఏది నీడ్ లేదు, మళ్ళీ ఎట్లా ఫిల్టర్ చేసుకుంటాము అని చెప్పి చూద్దాం. కొన్ని ఆబ్జెక్ట్స్ ట్రై అంటే కొన్ని ట్రై చేయండి. FAQs ఉన్నాయంటే కస్టమర్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా ఉంటాయి కదండి. రివ్యూస్. సో వెరీ గుడ్. రివ్యూస్ అండ్ రేటింగ్. ఇంకా రూప అర్థమవుతుందా ఏం చేస్తాను మనిషి? అర్థమవుతుందా? సో చెప్పు, నువ్వు కొన్ని ఆబ్జెక్ట్స్ చెప్పు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి స్విగ్గీ అయితే ఎలా ఉందో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది అనమాట హోటల్కి కస్టమర్స్కి మధ్యలో. సో మనం ఏం చేస్తున్నామంటే స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళకి కస్టమర్కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇంకా ఏమేమి అవసరం అవుతాయి? సో థింక్ చేయండి ఇంకోసేపు. సో ఈ ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా కంపెనీస్లో కామన్గా ఉన్న మాడ్యూల్స్ కానీ అప్లికేషన్స్ కానీ అంటాం, లేకంటే ఫేసెస్ కానీ అంటాం, అంటే ప్రోడక్ట్ జర్నీలో వచ్చే ఫేసెస్ అనమాట. సో మనం ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ తీసుకుంటే కన్నా ఆ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి, ఈవెన్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మార్కెటింగ్కి వాళ్ళు సపరేట్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ సర్వీస్ అనేసి ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ని హ్యాండిల్ చేసేదానికి డిఫరెంట్ మాడ్యూల్ అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ అనేది ఏదంటే యూజర్ రిజిస్ట్రేషన్ కాకుండా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి ఉంది కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి రిజిస్ట్రేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇప్పుడు బైక్ ఉంది, సో బైక్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి రిజిస్ట్రేషన్ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. సో దాన్ని హ్యాండిల్ చేసేదానికి, ఆ తర్వాత డెలివరీ చేసేదానికి, లాజిస్టిక్స్, బిల్లింగ్ ఇన్వాయిస్, బైబ్యాక్. సో ఈ బైబ్యాక్ అనేది ఆప్షన్ ఏముందంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తున్నాం.
వాళ్ళు మేబీ 1 ఇయర్ తర్వాత మేమే ఒక 40% ప్రైస్‌తో అప్‌గ్రేడ్ చేస్తాము. ఆ తర్వాత మేము ఇంత అమౌంట్‌కి కొనుక్కుంటాము 1 ఇయర్ తర్వాత, లేకపోతే వితిన్ 1 ఇయర్‌లో అయితే గన అనేసి వాళ్ళు ఇట్లా బైబ్యాక్ ఆప్షన్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది కంపెనీస్‌కి ఎలా యూజ్ అవుతదంటే బీ2సి కన్నా బీ2బీకి ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మేబీ మన ఎగ్జాంపుల్‌లో మళ్ళీ తీసుకుంటే గన స్విగ్గీ గానీ, ఓలా గానీ సో వాళ్ళకేం చేయొచ్చంటే సమ్ పర్టిక్యులర్ కస్టమర్ నుంచి ఆహ్, సమ్ పర్టిక్యులర్ కంపెనీ నుంచి బైక్స్ తీసుకుంటారనమాట. ఈ బైక్స్ తీసుకునేది నార్మల్‌గా ఏం చేస్తారంటే లీజ్‌కి తీసుకుంటారు. ఒక ఆప్షన్ ఉంది. ఆ లీజ్‌కి, బైబ్యాక్‌కి డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు లీజ్‌కి తీసుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇచ్చేసేయాలి ఆ వెహికల్స్ అన్నీ. బైబ్యాక్ ఎలా ఉంటదంటే ఒక 2 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్‌లో మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే ఇంత అమౌంట్ రిటర్న్ ఇస్తారు. సెకండ్ ఇయర్‌లో ఇస్తే గన ఇంత అమౌంట్ అనేసి ఉంటది. సో, అట్లా మళ్ళీ వాళ్ళే కంపెనీ వాళ్ళే మేము కొంటాము మీ సెకండ్ హ్యాండ్ బైక్స్ అని చెప్పేసి ఇట్లా బైబ్యాక్ ఆప్షన్ కండిషన్స్ పెట్టుకుంటారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్‌ని మేనేజ్ చేసేదానికి ఒక సిస్టమ్ ఉంటది. ఆ తర్వాత అగ్రీమెంట్స్‌ని మేనేజ్ చేసేదానికి ఒక సిస్టమ్ ఉంటది. అగ్రీమెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నా ఈ ప్రొడక్ట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గానీ, సబ్స్క్రిప్షన్ ఐటెమ్స్ కానీ, సో, కస్టమర్‌కి ఆ తర్వాత క్లయింట్‌కి లీగల్ డాక్యుమెంట్స్, లీగల్ అగ్రీమెంట్స్ అనేది మేనేజ్ చేసుకునే దానికి అగ్రీమెంట్స్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఏముంటాయంటే ఆఫ్టర్ సేల్స్ అనమాట. ఆఫ్టర్ సేల్స్ ఆహ్, దాంట్లో ఎలా ఉంటదంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌ను ట్రాక్ చేసేదానికి యూజ్ చేస్తారు. వన్స్ అది సేల్ అయిన తర్వాత ఆ సిస్టమ్ అనేది ఏమవుతది అనేసి. సో, ఇది జస్ట్ కామన్‌గా లైక్ మనము చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఫేసెస్ గుర్తుపెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడొచ్చేసి అన్ని ఫేసెస్‌ను సేల్స్‌ఫోర్స్ కవర్ చేయాలనేసి రూల్ ఉండదు. సో, దీంట్లో వీళ్ళేం చేస్తారంటే, ఒక ప్రొడక్ట్‌ని సపోర్ట్ చేసేదానికి ఆల్మోస్ట్ 20-30 ఇంకా మేబీ బడ్జెట్ తక్కువైతే గన తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి. కస్టమర్స్ వాళ్ళంతా ఎక్కువ మంది ఉన్నారంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈవెన్ ప్రతి ఫేస్‌లో గూడా 3, 4 అప్లికేషన్స్ కూడా వస్తాయన్నమాట. సో, ఇక్కడ మనకి ఈ అప్లికేషన్‌లో మార్కెటింగ్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని, సర్విస్ కానీ సో, పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక్కొక్క దానికి 2, 3 సిస్టమ్స్ కూడా మెయింటైన్ చేస్తాయండి. 3, 4 అప్లికేషన్స్ ఇంకా మెయింటైన్ చేస్తాయి. సో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్‌కి ప్లస్ డిఫరెంట్ వాటికి కామన్‌గా వచ్చే కొన్ని కొన్ని మాడ్యూల్స్ అన్నమాట. సో, ఈ మాడ్యూల్స్‌లో సేల్స్ ఫోర్స్ అనేది ఎక్కడ ఫిట్ అవుతది అని చెప్పేసి హై లెవెల్‌లో ఉండేవాళ్ళు థింక్ చేస్తారు. ఇప్పుడు మార్కెటింగ్‌కొచ్చేసి సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ అనేసి ఉంది. సో, దాంట్లో పాడాట్ అనేసి అలాంటివొస్తాయి. ఇంకా తర్వాత అడోబీ వాళ్ళది మార్కెటింగ్ టూల్ ఉంది. సో, ఇప్పుడు వాళ్ళేం జేస్తారంటే మేబీ సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్లౌడ్ బెస్టా? లేకపోతే అడోబీ టూల్ బెస్టా? అని చెప్పేసి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. మేబీ ప్రైజింగ్ కానీ, ఆ తర్వాత వాళ్ళిచ్చే బెనిఫిట్స్ కానీ, సో, ఆ విధంగా చూసుకుంటారు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈఆర్‌పీ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనేది ఇంటర్నల్ యూజర్స్ యూజ్ చేసుకుంటారు. లైక్ ఎండ్ యూజర్ యూజ్ చేయకుండా. ఇంటర్నల్ యూజర్‌కి ఏమవుతాయంటే వాళ్ళకి కొత్త అప్లికేషనా, పాత అప్లికేషనా ఇట్లాంటివి లేకుండా ఆల్రెడీ స్టాండర్డ్‌గా ఉన్న ఫీచర్స్ ఉంటే సరిపోతాయి. సో, మనకి ఇవి ఒరాకిల్ యాప్స్ కానీ, ఆ తర్వాత ఎస్ఏపీ వేర్ హౌస్ మేనేజ్‌మెంటు సో, ఇట్లాంటివి ఏం చేస్తాయంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌కి కొంచెం ఎక్కువ యూజ్ అవుతాయన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా స్ట్రక్చర్ ఇచ్చేసుంటారు కాబట్టి. సో, నెక్స్ట్ సర్వీసెస్‌కి ఏది బెస్ట్ అని చూస్తారు. మన దాంట్లో సర్వీస్ క్లౌడ్ అనేసి ఉంటాయి. ఇంకా మేబీ హెల్ప్ డెస్క్ అనేసి చిన్న చిన్న టూల్స్ క్లౌడ్ టూల్స్ వస్తాయి. సో, ఇట్లా ప్రతి ఒక్క దానికి వాళ్ళు మార్కెట్‌లో కంపేర్ చేసుకుంటారు. లైక్ ఈ ప్రాసెస్‌ని మనం ఏ టూల్ యూజ్ చేసుకుంటే గన మన కంపెనీకి బడ్జెట్ తగ్గుతది. అదేవిధంగా మన కంపెనీ వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీస్‌లో ఉంటది అని చెప్పేసి హై లెవెల్‌లో ఉండేవాళ్ళు ప్రతి ఫేస్‌ని ఇన్ డీటెయిల్‌గా అనలైజ్ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తారనమాట. సో, ఇక్కడ మనం తీసుకుంటే ప్రోడక్ట్ అనేది ఒకటే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అనేది ఒక ప్రోడక్ట్ అనుకుంటే గన దాని కింద మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే మల్టిపుల్ ఫేసెస్ ఉండి, మల్టిపుల్ నెట్వర్క్స్ ఉండి, ఒక్కొక్క నెట్వర్క్‌లో మల్టిపుల్ అప్లికేషన్స్ వస్తాయి. సో, ఇప్పుడు మనం థింక్ చేద్దాం. మన ప్రాజెక్ట్‌కి మేబీ ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు అని చెప్పేసి. మనం ఇంతవరకు ఏం యాడ్ చేసామంటే షాప్ నేమ్ అనేది అంటే షాప్ నేమ్‌ని చూసేదానికి షాప్ డీటెయిల్సు, ట్రాన్స్‌పోర్టేషన్, ఆ తర్వాత ప్రొడక్టు, ప్రైజింగ్
ఆ తర్వాత కస్టమర్ ఇన్ఫర్మేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఎఫ్ఏక్యూ, స్టాఫ్, కాంటాక్ట్, రివ్యూస్ అండ్ రేటింగ్, సర్వీస్ అండ్ వారంటీ ఇవి చూస్తున్నాం. సో స్టిల్ మనం ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చా ఆ సర్కిల్ ఈ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ చూసిన తర్వాత? సో థింక్ చేస్తారా మేబీ మనం ఇంకా ఏమి యాడ్ చేయొచ్చు అని చెప్పేసి? రాజా ఏదన్నా రిసీవ్ చేసుకోగలుగుతున్నారా, లేకుంటే కన్ఫ్యూజన్గా ఉందా? రూప వినిపిస్తుందా? వినిపిస్తాను. లైక్ ఏదైనా కన్ఫ్యూజన్గా ఉందా, లేకుంటే ఏదైనా అర్థమవుతుందా? అర్థం మాట్లాడండి. సో ఇప్పుడు చూడు, లైక్ ఈ సంథింగ్ ఏదో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ట్రై చేస్తాను, ఇంకా ఏమన్నా చేయొచ్చా అని చెప్పేసి. వీటిల్లోనే వస్తుందా డిస్కౌంట్స్ అంటూ ఉంటాయి? నువ్వు జస్ట్ జనరల్గా చెప్పేసి మనం దాన్ని నోట్ చేసుకుంటా ఉందాం, మళ్ళీ ఇది దేని కింద ఎట్లా పెట్టచ్చు అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తే కన్నా సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఇవి ఆబ్జెక్ట్స్ కాదు, ఇది ఒక ప్రాసెస్ అనమాట. అంటే మామూలు ఈ కామర్స్ వెబ్సైట్ చూసినప్పుడు నాకు అనిపించినది అట్లా యాడ్ ఆన్స్ వస్తాయి కదా, యాడ్ ఆన్స్ ఆఫర్స్ అన్నట్టు ఉంటాయి, డిస్కౌంట్స్ ఇంకా బ్యాంక్ ఆఫర్స్ అన్నట్టుగా పేజెస్ లో ప్రోడక్ట్ డీటెయిల్స్ పేజ్ లోనే వస్తుంది అది కూడా. ఓకే, యాడ్ ఆన్స్, ఇంకా తర్వాత డిస్కౌంట్స్, ఇంకా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లేదన్నా ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ మనము ఎలిమినేట్ చేద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ మనం దీంట్లో ట్రాక్ చేయము. ఓకే. సో ఇంకా దీంట్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్కి ఏం చేయొచ్చు అంటే, లైక్ ఇతను షాప్ వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా ఉంటుందంటే, మేబీ యమహా వాళ్ళకి వాళ్ళు కొన్ని స్పేర్ పార్ట్స్ మన కంపెనీ మన వాళ్ళకి పంపిస్తున్నారు, మన దాంట్లో షాప్ యూజ్ చేసే వాళ్ళకి. సో యమహా వాళ్ళు మన దాంట్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. ఇతను ఏం చేయొచ్చు అంటే అతను మాన్యువల్గా తీసుకోవచ్చు, లైక్ సో దానికి నేను రిక్వెస్ట్ పంపించున్నాను అనేసి. ఎందుకంటే యమహా వాళ్ళు మన దాంట్లో రిజిస్టర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ షాప్ వాళ్ళు అయితే కన్నా వాళ్ళు మన దాంట్లో రిజిస్టర్ అయి ఉంటారు. సో ఇక్కడ సప్లయర్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు మన దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనము నోట్ చేసుకుందాం సప్లయర్స్ అనేసి. సో మనం దాన్ని చూసిన తర్వాత మనం మెయిన్గా మర్చిపోయింది వచ్చేసి ఆర్డర్స్ అనేది మర్చిపోయాం. సో ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంకొకసారి ఇమేజ్ పెడతాను, మీరు ట్రై చేయండి మనకి ఇంకా ఏమైనా మిస్ అవుతున్నాయా లేకపోతే ఓకేనా అనేసి. ఇందులో రిజిస్ట్రేషన్ బైబ్యాక్ అనేవి మిస్ అవుతున్నాను. అందులో రిజిస్ట్రేషన్ యాక్చువల్గా రీఫండ్, ఇప్పుడు ఏదైనా స్పేర్ మనం తీసుకున్న తర్వాత ఏదైనా డ్యామేజ్ వస్తే రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ ఉంటుంది కదా.
సో ఇందులో ఫస్ట్ రీఫండ్ ఇవ్వాలంటే మనకు పేమెంట్ కావాలి. సో ఇంకా తర్వాత రీఫండ్ ఓకే. సో మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి వీటి కాడికి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ ఇందులో ప్రతిదీ మనకు ఆబ్జెక్ట్ మాదిరిగానే లేదు. కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో వీటిని అంటే మనకు వచ్చిన ఒక రఫ్ ఐడియాని నెక్స్ట్ వర్షన్కి ఎలా తీసుకొని వస్తాం. మనకు డేటా మోడల్లో మనకి ఏదో వచ్చినప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన రఫ్ ఐడియాని ఇంకొంచెం బెటర్గా ఎలా తీసుకుంటాం అనేసి చూద్దాం. సో దానికి నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని యాస్టీస్గా కాపీ చేసి వర్షన్ 1 అనేసి చూద్దాం. మనకి డేటా మోడల్ ఇది ఏ ప్లేస్ లేదు. ఓకే. సో మేక్ ఏ కాపీ. సో దీంట్లో వర్షన్ 1 అనేసి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ డేటా మోడల్ని నెక్స్ట్ మనం లైక్ ఇంకొంచెం బెటర్ వేలో ఎలా డిజైన్ చేసుకుంటామో చూద్దాం. సో ఇప్పుడు మనకి షాప్ నేమ్ కావాలి. ఓకే, షాప్ నేమ్ అనేది మనం చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ అనేది వచ్చేసి ఇది ఒక సింగిల్ ఇన్ఫర్మేషన్ కాదనమాట. ట్రాన్స్పోర్టేషన్లో ఒక గ్రూప్ ఆఫ్ ఇది ఒక మాడ్యూల్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ వస్తాయి అన్నమాట. లైక్ మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏమేమి వస్తుంది, లొకేషన్ వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేసి. సో లొకేషన్ ఆబ్జెక్ట్ కావాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం లొకేషన్ ఆబ్జెక్ట్ దీనికి సరిపోతుంది. మేబీ ఇంకా వస్తాయి ఆబ్జెక్ట్స్ అనేది. సో ప్రస్తుతానికి అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి దీంట్లో ఏం చేద్దామంటే సబ్డివైడ్ అంటే ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. సో దీనికి వచ్చేసి ఈ ఫీచర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ఫీచర్. ఆ ఫీచర్లో మేబీ మనం లొకేషన్ అనేసి ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. లైక్ ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి డెలివరీ చేయాలి అనేసి. సో ఇది ఒక ఫీచర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒక ఫీచర్. ఈ ఫీచర్ కిందకి వస్తాయి. ఈవెన్ ఇవి ఒక సపరేట్ అప్లికేషన్ కిందకి కూడా వస్తాయి. సో ఇవి ఆబ్జెక్ట్స్ కిందకి రావు. ఈ పేమెంట్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ఒక ఫీచర్. సో ఇందులో మేబీ చైల్డ్ ఎట్లా వస్తుంది అంటే ట్రాన్సాక్షన్ అనేసి ఒకటి వస్తుంది అనమాట. లైక్ మనకి పేమెంట్ని ఇన్వోక్ చేయాలంటే కన్నా థర్డ్ పార్టీ ప్లగిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో ప్రధానికి మనకి ఏదైనా పేమెంట్ కంప్లీట్ చేసినప్పుడు కూడా మనకి ట్రాన్సాక్షన్ ఐడి అనేసి ఒక ఐడి జనరేట్ అవుతుంది కదా. సో ఇట్లా ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో దీంట్లో ఇంకా కొన్ని చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి పేమెంట్లో. సో మళ్ళీ చూడొచ్చు. సో నెక్స్ట్ ఈ రీఫండ్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఎంత అమౌంట్ ఈ డీటెయిల్స్ అన్నీ ట్రాన్సాక్షన్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ రీఫండ్ అనేది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఈ రీఫండ్కి లైక్ అప్లై చేసినప్పుడు ఓకే అవ్వడం, నాట్ ఓకే అవ్వడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ రీఫండ్ అగైన్ ఒక ప్రాసెస్. దీంట్లో కావాలంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ రీఫండ్ అనే నేమ్తోనే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ కూడా నీడ్ ఉంటుంది. ఇంకొంచెం డిజైన్ చేసేటప్పుడు వెళ్దాం. సో నెక్స్ట్ రివ్యూస్ అండ్ రేటింగ్ అనమాట.
సో రివ్యూస్ అండ్ రేటింగ్ అనేది ఈ ఫీడ్బ్యాక్ ప్రాసెస్లో వస్తుంది. సో రివ్యూకి రేటింగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ ఆ ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి మనం రేటింగ్ అనేసి ఇద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే యాడ్ ఆన్స్ అండ్ డిస్కౌంట్స్ అనమాట. సో ఈ యాడ్ ఆన్స్ ఈ డిస్కౌంట్ని మేనేజ్ చేసేదానికి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్లో ఏం చేయొచ్చు అంటే ఆ టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రోడక్ట్. ఆ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రోడక్ట్ అయితే కన్నా దానికి ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ డే టు డేట్ ఉంటుంది. మనకి ఓన్లీ డిజిటల్ ప్రోడక్ట్ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కానీ ఇట్లాంటివి సబ్స్క్రిప్షన్ బేస్డ్ కిందకి వస్తాయి. సో బైక్లో యాడ్ ఆన్స్ అంటే కన్నా మేబీ అది చూడాలి ఏ విధంగా యాడ్ ఆన్ అనేసి వస్తుంది అనేసి. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తాయి అంటే డిస్కౌంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజీగా ఉండడానికి వీళ్ళు ఈ ప్రోడక్ట్లో మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనేది యూజ్ చేస్తాం. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ని డిస్కౌంట్గా వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. ప్లస్ ఇంకొక సిస్టమ్ ఉంటుంది అనమాట, డిస్కౌంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఇది సపరేట్గా ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ B2B వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ మొబైల్ షోరూమ్ మొబైల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ సి వాళ్ళకి ఒక రకమైన డిస్కౌంట్తో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేస్తారు. సో ఇట్లా క్లయింట్ని బేస్ చేసుకుని క్లయింట్ యొక్క అమౌంట్ను బేస్ చేసుకుని వాళ్ళు డిస్కౌంట్ అనేది డిఫైన్ చేసుకుంటారు. సో డిస్కౌంట్కి డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. సో మన దాంట్లో డిస్కౌంట్ అనే మీనింగ్ ఎలా వస్తుంది అంటే మనం అమెజాన్ ఈ-కామర్స్ ఇట్లాంటివి మనకి ఫ్రంట్ ఎండ్లో చూసినప్పుడు మనం ఏదైనా యూజ్ చేసే కార్డుని బేస్ చేసుకొని డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకు దీనికి ఏం చేయొచ్చు అంటే లైక్ డిస్కౌంట్కి మనం వేరే సిస్టమ్ యూజ్ చేయకుండా అంటే డిస్కౌంట్ ప్రాసెస్ యూజ్ చేయకుండా ఓన్లీ కార్డు డిస్కౌంట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి దీనికి డిస్కౌంట్ అనేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది డిస్కౌంట్ అనేది సపరేట్ ప్రాసెస్ ఉంది. అంటే దాన్ని డిఫైన్ చేసే పారామీటర్స్ ఇండస్ట్రీ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో మన ఇండస్ట్రీకి మనం ఏం తీసుకుంటున్నామంటే జస్ట్ కార్డ్ను బేస్ చేసుకొని డిస్కౌంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమవుతాయి అంటే 2 రకాల డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇప్పుడు మేబీ అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే SBI కార్డు, HDFC కార్డు ఈ రెండు యూజ్ చేస్తే కన్నా ఇంత డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అట్లా డిస్కౌంట్ని రికార్డ్ క్రియేట్ చేసేదానికి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఏ డిస్కౌంట్ రికార్డు అప్లై అయ్యింది అని చెప్పేదానికి ఆ తర్వాత ప్రోడక్ట్ డిస్కౌంట్ అనేసి ఇస్తామన్నమాట. సో ఏ ప్రోడక్ట్కి ఏ డిస్కౌంట్ అయ్యింది అని చెప్పేది మనము మ్యాప్ చేసుకునే దానికి ఈ రెండింటికి ఒక మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ప్రైజింగ్. సో ఈ ప్రైజింగ్ సపరేట్గా యూజ్ చేయకుండా ప్రోడక్ట్లనే యూజ్ చేద్దాం. ఈ ప్రైజింగ్ మోడల్ని హ్యాండిల్ చేసేదానికి సేల్స్ ఫోర్స్కి డిఫరెంట్ స్ట్రాటజీ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ బేస్ చేసుకొని కరెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇట్లా కరెన్సీ మ్యానిపులేషన్స్కి సేల్స్ ఫోర్స్ ప్రోడక్ట్ వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సో మనం వచ్చేసి ఈ ప్రైజింగ్ అనేది సపరేట్గా పెట్టుకోకుండా మనం డైరెక్ట్ ప్రోడక్ట్లోనే యూజ్ చేద్దాం. సో మనము వీటిని ఒక ఫీల్డ్స్ లాగా ప్రోడక్ట్లోకి తీసుకుంటున్నాం. నెక్స్ట్ కస్టమర్ ఇన్ఫో ఆ తర్వాత కాంటాక్ట్ అనేసి ఉంది. సో ఇప్పుడు కస్టమర్ ఇన్ఫో అంటే కన్నా ఒక ఫ్రంట్ ఎండ్ యూజరు, ఆ తర్వాత కాంటాక్ట్ అంటే కన్నా ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే దానికి ఆ ఇంటెన్షన్లో మీరు చెప్పినట్టున్నారు. దీంట్లో సేల్స్ ఫోర్స్ అనేది ఎలా చేస్తుందంటే లైక్ ఒక యూజర్ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే కన్నా ఎండ్ కస్టమర్ని అతనికి ఒక అకౌంట్ ప్లస్ ఒక కాంటాక్ట్ ఇవి బై డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతాయి. సో దానికి ఒక మెకానిజం ఉంటుంది, అకౌంట్ని కాంటాక్ట్ని ఇవి అంటే బ్యాక్ ఎండ్లో ఎందుకు లింక్ చేస్తారు అని చెప్పేసి. సో మనం ఏం చేద్దామంటే ఇట్లా సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్ ఇలాంటి స్టాండర్డ్ ఫీచర్స్ యూజ్ చేయకుండా మన ప్రతిదానికి ఒక కస్టమర్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవేం చేద్దామంటే మనం ప్లాట్ఫామ్ లైసెన్స్ తీసుకొని అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారు అంటే సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయకుండా అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ ప్రతిదానికి ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ షాప్ డీటెయిల్స్ని స్టోర్ చేసుకునే దానికి అకౌంట్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునే దానికి
మనకి యూజర్ ఆబ్జెక్ట్ అనేసి ఉంటుంది. సేమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది కాంటాక్ట్కి లింక్ అయి ఉండాలి. సో మనము ఇక్కడ ఏదో కస్టమర్ కాంటాక్ట్ ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా ఏమొస్తుందంటే ఈ ఆర్డర్ తర్వాత మనకి ఎంక్వైరీ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఎంక్వైరీని మేనేజ్ చేసుకునే దానికి మనము ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఉండేది స్టాఫ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే స్టాఫ్ అన్నా లైక్ ఒక పర్సనే వస్తాడు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అన్నా ఒక పర్సనే వస్తాడు, ఆ తర్వాత కాంటాక్ట్స్ అన్నా ఒక పర్సనే వస్తాడు. సో ఇప్పుడు మనం ఈ మూడింటికి ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేసి లైక్ ఒక్కొక్క దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ మూడింటిని మెర్జ్ చేసి ఆ తర్వాత అందులో ఎవరు కస్టమరు, ఎవరు స్టాఫ్, ఎవరు కాంటాక్ట్ అని డిస్టింగ్విష్ చేసేదానికి మనం ఏదైనా ఒక ఫీల్డ్ యూజ్ చేయొచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతానికి ఈ స్టాఫ్ని ఈ కాంటాక్ట్ని మెర్జ్ చేద్దాం. సో నెక్స్ట్ ఆ తర్వాత FAQ అనమాట. సో ఈ FAQ అనేది కూడా ఒక ఫంక్షన్ లేకుంటే ఒక ఫీచర్, ఒక ప్రాసెస్. సో మేబీ దీన్ని డిజైన్ చేయాలి అంటే కన్నా సో ఫస్ట్ క్వశ్చన్ అనమాట, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంది అనేసి. సో క్వశ్చన్ స్టోర్ చేసుకునే దానికి ఒకటి. సో ఇప్పుడు దానికి డిఫరెంట్ కస్టమర్స్ ఇచ్చే ఆన్సర్స్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అనే ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఆ తర్వాత ఆన్సర్ అనేసి ఇంకొక ఆబ్జెక్ట్ కావాలి. సో ఇది బేసిక్. ఇన్కేస్ మనం డెవలప్ చేసేటప్పుడు ఇంకా ఏమన్నా అడిషనల్గా యూజ్ అవుతాయి అంటే వాటిని మనం తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చూస్తామంటే మనకు వచ్చిన ఒక రఫ్ ఐడియాని ఇందులో ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కిందకి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఏది మళ్ళీ సబ్ ఆబ్జెక్ట్స్ ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ దాని కింద మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చూసాం. సో ఇక్కడ ఈవెన్ మనకి మన ప్రాసెస్ని కూడా లైక్ సబ్ డివైడ్ చేసుకోవాలి. ఇవంతా ఒక ప్రాసెస్ అనమాట. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కిందికి రాకుండా ఒక ఫంక్షనాలిటీ కిందకి వస్తుంది. అట్లా పేమెంట్ అనేది ఒక ఫంక్షనాలిటీ కిందకి వస్తుంది, ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ కిందకి అనేది రాకుండా. సో ఇంకా ఏమన్నా మిస్ అయ్యామా ఇందులో?